హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా నథింగ్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో నథింగ్ ఫోన్ 2 అఫీషియల్గా లాంచ్ చేశారు. మనం ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం. దీని ప్రైస్ స్టార్టింగ్ మోడలు దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్కి 25,999 పెడతారేమో, లేదంటే 27,999 పెడతారేమో. 25,000 పెట్టినా ఓకే అనుకున్నాం. అండ్ వెరీ రీసెంట్గా 23,999 పెడతారు అనుకున్నాం. అప్పుడు ఇంకా సూపర్ అనుకున్నాం. అండ్ షాకింగ్లీ ఈరోజు వీళ్ళు దీన్ని కేవలం స్టార్టింగ్ మోడలు 19,999 రూపాయలకి లాంచ్ చేశారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఒక షాకింగ్ ప్రైజే. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వీడియో చివరకు చూడండి, మీకు ఆ ట్విస్ట్ ఏంటనేది చెప్తాను. ప్రైస్ మాత్రం 19,999. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద స్పెసిఫికేషన్స్, అండ్ ఈ ఫోన్ మీకు ఏదైతే నథింగ్ ఫోన్ 1 ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా క్యారీ చేస్తూ తీసుకొస్తుంది. బట్ దీంట్లో కొంచెం బెటర్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. దీంట్లో 6.6 ఇంచెస్ వరకు ఫుల్ HD+ రిజల్యూషన్తో 10-bit AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, ఇలాంటి ఫీచర్స్ అయితే ఒక ఎక్సలెంట్ డిస్ప్లేని తీసుకొచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ నథింగ్ ఫోన్ 1తో కంపేర్ చేసుకుంటే దీని బెజల్స్ అనేవి చాలా థిన్గా ఉన్నాయి, పల్స్గా ఉన్నాయి. అండ్ చూడటానికి కూడా గుడ్ లుకింగ్తో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో కూడా ఇది వస్తుంది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, MediaTek Dimensity 7200 Pro అనే ఒక స్పెషల్ ప్రాసెసర్తో దీన్ని తీసుకొచ్చారు. స్టార్టింగ్ మోడల్లో 8GB ర్యామ్ ఉంటుంది. టాప్ మోడల్లో మీకు 16GB 12GB ర్యామ్ వరకు కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు మంచి ప్రాసెసర్, ఇది యాక్చువల్గా పవర్ఫుల్ ప్రాసెసర్. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 7,40,000 వరకు ఉంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా వచ్చిన స్నాప్డ్రాగన్ 7S Gen 2 కంటే ఇది చాలా పవర్ఫుల్. అండ్ స్నాప్డ్రాగన్ 782 కంటే కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ పట్ల బడ్జెట్లో మాత్రం ఇది ఒక సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ ప్రాసెసర్ అనే చెప్పాలి. ఇందులో కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు, సూపర్ ప్రాసెసర్తో తీసుకొచ్చారు. అండ్ ఇది మీకు ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ పర్టికులర్గా నథింగ్ ఫోన్తో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జీరో బ్లోట్వేర్తో మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దట్టు వీళ్ళ కస్టమ్ ఫీచర్స్ ఉంటాయి, బట్ ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఇవ్వరు వీళ్ళు. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ని వీళ్ళు ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. జనరల్గా అన్ని బ్రాండ్లు యాడ్లు, యాప్స్ ఇలాంటివి వేసుకొని కొంచెం మానిటైజేషన్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. బట్ నథింగ్ ఫోన్లో ఇలాంటివి ఉండవు కాబట్టి ఈ ప్రైస్లో తీసుకురావడం అనేది చాలా షాకింగ్ అనే చెప్పాలి. అండ్ దీంట్లో మీకు నథింగ్ OS 2.5తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు, 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. ఇది కూడా సూపర్ పాయింట్ అనమాట. OS విషయంలో చాలా మందికి నథింగ్ OS అనేది చాలా ఫేవరెట్, కూడా చాలా బాగుంటుంది. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి. సేమ్ నథింగ్ ఫోన్ 1లో ఉన్న కెమెరా సెటప్ని దీంట్లో వాడారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. అండ్ రెండోది కూడా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ ఈసారి బ్యాటరీని పెంచారు. 5000 mAh బ్యాటరీ విత్ 45 watts ఛార్జింగ్ సపోర్ట్. బట్ ఛార్జర్ మీకు బాక్స్లో రాదు. సేమ్ నథింగ్ ఫోన్ 1లో రాలేదు, 2లో రాలేదు. ఇది మీరు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. స్టార్టింగ్ మోడల్ వీళ్ళు మన ఇండియాలో పెట్టడం మీకు 8GB 128GB 23,999 రూపాయలు పెట్టారు. బట్ మార్చి 12వ తారీఖు ఫస్ట్ సేల్లో ఎవరైతే కొంటారో విత్ కార్డ్ ఆఫర్తో ఇది 19,999 రాబోతున్నట్టు వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇది మాత్రం ఎక్సలెంట్ అనమాట. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 2 కొనుక్కోవాలనుకుంటే ఆ రోజు కొనుక్కోవాలి. నాకు తెలిసి బేస్ మోడల్ అనేది స్టాక్లో ఎంతవరకు ఉంటుంది అనేది పెద్ద క్వశ్చన్. సో దొరికితే మీ అదృష్టం, కొనుక్కోండి. కానీ ప్రైస్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ నిజంగా. విత్ కార్డ్ ఆఫర్స్తో ఇంత తక్కువ బడ్జెట్లో అంటే ఇది ఖచ్చితంగా ఒక సూపర్ పాయింట్. సో ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏమన్నాయో అనేది వీళ్ళు ఎక్కడ క్లారిటీ అయితే ఇవ్వలేదు. 12వ తారీఖు వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీళ్ళు చెప్పడం మాత్రం స్క్రీన్ మీద 19,999 రూపాయలు విత్ అన్ని రకాల ఆఫర్స్ అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటనేది మీకు 12వ తారీఖే తెలుస్తుంది. ఇది వీళ్ళు ఈవెంట్లో చెప్పింది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అన్ని ఏవైతే నథింగ్ ఫోన్లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటే, బ్యాక్ సైడ్ జాతరల ఎఫెక్ట్ కూడా ఉంటుంది, అవి కూడా ఉంటుంది. బట్ దీంట్లో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్, అండ్ ఈ పట్ల బడ్జెట్లో మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్ ఫ్రేమ్ చుట్టూ ఉండేది మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమ్, మిడిల్ ఫ్రేమ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ అది పెద్ద విషయం కాదు ఇక్కడ, ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ ఫోన్ అనేది చెప్పాలి. సో నన్ను అడిగితే ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు, నేనైతే కొంటాను. సో బేస్ మోడల్ అయినా కొంటాను, లేదంటే తర్వాత మోడల్ అయినా కొని ఖచ్చితంగా మీకు రివ్యూ తీసుకురావడానికి ప్రయత్నమే చేస్తాను. సో వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రైజింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.